ఒక మాటని ఈరోజు ఈ చుంకుడికి ఎందుకు మరి కొంచెం లేట్ అయింది. సరేనండి. అయితే రెండవ పేతురు గ్రంథం తీయండి. మొదటి అధ్యాయంలో ఓ మంచి మాట 4వ వచనాన్ని చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడంటే లోక భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానాలు లోక భ్రష్టత్వం నుంచి, ఎందుకంటే బైబిల్ ఇశ్రాయేలు భ్రష్టత్వం నుంచి తప్పించుకోలేపారు. ఇశ్రాయేలు దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి స్వభావాలు పరిస్థితులు కలిగి దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా వాళ్ళ జీవితంలో రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడినట్టు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వారు పాల్పడి దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా చేయడం వల్ల దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించని రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి. మీరు బైబిల్ గ్రంథంలో అలాగే ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో చాలా దీవించబడినటువంటి వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి ఏశావు జ్యేష్ఠత్వాన్ని తన జీవితంలో అమ్ముకున్న కారణం చేత తాను కూడా భ్రష్టుడు వ్యభిచారి అయిపోయిన బైబిల్ అని చెప్తుంది. లేఖనాలు పరిశీలిస్తే అలాంటి భ్రష్టుడిని వ్యభిచారిని మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు హెబ్రోను రాసిన పత్రిక మనం చదివినప్పుడు బైబిల్ 12వ అధ్యాయం నుండి. కనుక దేవుని వాక్యం రాబడిందంటే ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఇవి. కనుక వాగ్దానాలు మన జీవితంలో 2వ కొరింథీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అన్ని అవునట్టే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది మటు షూర్ బైబిల్ గ్రంథంలో ఉంది. దేవ స్వభావంలోనికి మనం పాలుభాగస్తులం కావాలట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి ప్రాచీన స్వభావం మన జీవితంలో ఉండటానికి లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సృష్టిలో దేవుని బిడ్డలకి ప్రాచీన స్వభావం అంటూ ఉండటానికి వీల్లేదు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దైవ స్వభావం అనగా దేవుని వాక్యానుసారమైన క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉండడానికి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వాగ్దానాలు చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంటాయి. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు కూడా హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం చదివినట్లయితే దాంట్లో కూడా ఆయన మాట రాస్తున్నాడు. చూడండి, హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయంలోని 16వ వచనం చూడండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన పాపం చేయలేదు. బైబిల్ కింద పరిస్తే ఆయన దేవతల స్వభావం ధరించుకుంటే మన మధ్య ఉండలేడు. కనుక దేవుని అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. కానీ ఎక్కడ పాపం చేసి దైవ చిత్తాన్ని అతిక్రమించినట్టు ఎక్కడ మనం జీవితం అలా అంటే అతను మనల్ని జయించలేడు. కనుక నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర జ్ఞాపం చేసుకొని బైబిల్ గ్రంథంలో దేవ స్వభావానికి ఎదగాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం 2వ కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు భక్తుడైన పౌలు గారు. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. 2:11 కొంచెం వివేకముగా నేను మాట్లాడను, మీరు సహింపాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడే. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రమైన కన్యగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తులు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేస్తారు. కానీ సర్పము తనకు యుక్తి చేత అబాన్ని మోసపరిచినట్టు మీ మనసుకు తెరబడి క్రీస్తు అడున్న శరతులని పవిత్రుని ఎట్లయినా తొలగిపోనని భయపడుచున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాస్తారు, మంచిది, దేవుని స్తోత్రం. దేవ స్వభావం కలిగి ఉన్నప్పుడే దేవాసక్తి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. భక్తుడికి ఆ దేవాసక్తి ఉంది. అందుకే ఈ భారము, ఈ కన్నీరు, ఈ ప్రార్థన మనని బతిలాడుకున్నంత స్థితికి ఆయన వచ్చాడు. ఎందుకంటే మనం నశించిపోవడం, ఈ సృష్టిలో ఎవరు నశించడం, ఆయనకు అప్పగించిన పరిచయంలో కూడా ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాడు, మిమ్మల్ని ఒక్కడే పురుషునికి. ఎందుకంటే ఆయన దేవ స్వభావం గలవాడు జీసస్, దేవుని స్వభావం గలవాడు జీసస్. ఆ స్వభావానికి మన స్వభావం మ్యాచ్ అయితే కానీ మనం ఆయనతో మనం దేవునికి అనుకూలంగా ఉండలేము.
దైవ చిత్తానుసరం ఉండలేం, దేవునికి మహిమకరం ఉండలేం. ఆయన స్వభావం తండ్రిని అనుసరించి, దైవ చిత్తాన్ని అనుసరించి ఎప్పుడు ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. కానీ బైబిల్ మన స్వభావం దేవునికి అనుకూలంగా లేకపోతే ఈ దేవాసక్తి రాదు, ఈ భారము రాదు, ఈ దైవికమైన స్థితి ఉండదు, ఏముండదు. కనుక ముందు మన జీవితాలు నేర్చుకుందాం దేవాసక్తితో. ప్రైస్తలాడు దైవ స్వభావం సంబంధమైన వాటి ఎందు మనం పాలుభాగస్తులు కావాలి, మామూలు పాలుభాగస్తులు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని స్వభావంలో మనం పాలుభాగస్తులు అయితే తప్ప వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో పొందలేం. అంతేకాదు, మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి చూసుకున్నట్లయితే లేఖనాల్లో ప్రార్థన, విశ్వాసం, తర్వాత పరిశుద్ధ, ఈ మూడు మనకు వాగ్దానం నెరవేర్పులకు కావాల్సినవి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన లేకుండా మన స్వభావం, మన ప్రేమ, మన పరిశుద్ధత యథార్థ ఇది ఉండదు. మన పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం, దేవుని చిత్తాన్ని జరిగించలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం, దేవునికి అనుకూలమైన బతకలేం. బైబిల్ అని చెప్తుంది ఏదైనా వాగ్దానం, ఈ సంవత్సరం మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అన్ని వాగ్దానాలని అవునట్టే ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మనకి 31st నైట్లో ఆ కొత్త సంవత్సరం ఎంట్రన్స్ లో మనం కొన్ని వాగ్దానాలు మనం సంఘంలో, ప్రతి సంఘంలో ఉన్న వాగ్దానం, ఈ వాగ్దానం మీకు అనువర్తంగా ఉండాలని ఆశ్రయించి మనకి దైవ సేవకులు ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానం గురించి, వాగ్దానం నెరవేర్పక ముందు మన జీవితంలో తగిన ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన లేకుండా వాగ్దానం నెరవేర్చగలదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు విశ్వాసం లేకుండా అసలు వాగ్దానం నెరవేర్చడం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. 18 నుంచి 20 నుంచి చదువుతుంటాను. నేను ముగిస్తాను. కృతమైన 4:18 పాస్టర్ గారండి. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారం 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్లు తారా గర్భమును మృతుల్యమైనట్లు ఆలోచించెను. గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సమర్థుడై రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అది అబ్రహాం. దట్ ఈస్ అబ్రహాం ఫెయిత్. ఆ అబ్రహాం యొక్క దైవిక విశ్వాసానికి సంఘం ఎదగాలి. అందుకే అబ్రహాం యొక్క స్వభావాన్ని, సంతాన స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు కోరుతుందంటే ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతానం క్రీస్తు స్వభావంలోనికి రావాలి, అబ్రహాము సంతాన స్వభావంలోకి రావాలి. బైబిల్ గ్రంథంలో దేవ స్వభావం పూర్తిగా తండ్రి దేవుని స్వభావంలోకి రావాలి. ఈ స్వభావాన్ని బట్టే మన క్రియలు, మన బ్రతుకు, మనకు వచ్చే ఆశీర్వాదాలు, మనం జీవించే జీవితం, మనకు పొందబోయే పరలోకం, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అసలు ముందు స్వభావంలోనే తేడా ఉందనుకోండి, ఇంకా మనం ముందుకు ఎక్కడ వెళ్తాం? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అబిగేలు భర్త నాబాలు, వాడి స్వభావం, వాడి క్రియలు దుష్టునివి అంటాడు. బైబిల్ గ్రంథంలో అబిగేలు అంటది, వాడు దుష్టుడు నాబాలు, నా భర్తను నువ్వు దయచేసి అలా చూడకు అని దావీదుని బతిమలాడుకుంటుంది. ప్రైజ్ లార్డ్. నన్ను బట్టి కనీసం క్షమించు, ఎందుకంటే వాడి పేరే చాలా భయంకరమైనది, వాడు మూర్ఖ చిత్తుడు, కనుక దయచేసి అతన్ని క్షమించు, ఎందుకంటే వాడి స్వభావమే చాలా దుష్ట స్వభావం. అలాంటి పరిస్థితి వాడు అని చేత క్షమించమని అడుగుతుంది. కనుక నేనైనా మీరైనా ఈరోజు తండ్రి పాదాల దగ్గర దేవ స్వభావంలో పాలు పంపులు అగునట్లు వాటిని అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం లేకపోతే, వాగ్దానం మన దగ్గర నెరవేర్పు లేకపోతే నిరీక్షణ ఉండదు. బైబిల్ గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. వాగ్దానం, ఆజ్ఞలు గైకుంటే ఆశీర్వాదం వస్తుంది, వాగ్దానాలు గైకుంటే నిరీక్షణ పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో తీర్పును ఎప్పుడైతే మనం విశ్వసిస్తాం, దేవుని వాక్యం ప్రకారం తీర్పును ఎప్పుడైతే నమ్ముతామో ఆ తీర్పు వలన మనకు భయం కలుగుతుంది. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, తీర్పు వలన భయం. తీర్పు ఉంది అనుకుంటే మనం జాగ్రత్త పడిపోవాలి. లోకానికి కూడా తీర్పు ఉంది, తప్పకుండా దాని తీర్పు జాగ్రత్త పడిపోవాలి. ఆ తీర్పు దేవుని ఇంటెద్దునంటే పారమైతే పరిస్థితి అంటాడు పేతురు గ్రంథంలో. కనుక చాలా జాగ్రత్త పడిపోవాలి. బైబిల్ గ్రంథంలో వాగ్దానం నమ్మితే లేక నిరీక్షణ కలుగుతుంది.
ఇంకా దేవుడు నా కార్యం చేస్తాడు, ఇంకా చేస్తాడు, నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అన్న ఉంటుంది. ఆజ్ఞలు ఎప్పుడైతే గైకుంటే తగిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. తీర్పు నమ్మితే దేవుని భయం ఉంటుంది. నాకు తీర్పు ఉంది, ఒకరోజు తీర్పు ఉంది, నేను దేవుని దృష్టిలో నిర్దోషిగా నేను అక్కడ ఎంచబడి ఉండాలి అన్న దైవికమైన ఆలోచన ఉంటే పాపం చేయడానికి ఎక్కడ మనం ఏ మాత్రం కూడా పురుగొల్పడం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక తండ్రి, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు దైవ స్వభావంలో పాలు పంపులు గర్వారం కావాలి. వాగ్దాన నెరవేర్పులోనికి మనం వెళ్ళిపోవాలి. అలాంటి దైవిక విశ్వాసం, దైవిక ప్రార్థన, దైవికమైన పరిశుద్ధత నాకు మీకు ఉండాలి అన్నది మనం జ్ఞాపం చేసుకొని, ఎందుకంట ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనేది మూల్యము చెల్లించలేంది. క్రైస్తలాడు అమూల్యము, మూల్యం కట్టలేని దానికి అమూల్యమైంది. అత్యధికము 30,000 వాగ్దానాలు పైగా ఉన్నాయంట. భక్తుడు మాట దగ్గర చెప్తూ 30,000 వాగ్దానాలు పైగా ఉన్నాయంట బైబిల్ గ్రంథంలో. దేవుడిచ్చిన వాగ్దానాలు అమూల్యమైన అత్యధికంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు కూడా ఆ బైబిల్ గ్రంథంలో అత్యధికమైన సంతానాన్ని అతనికి ఎవరికి అబ్రహాంకి ఇచ్చాడు. ఆ అత్యధిక సంతానంలో పాలిభాగస్తుమే మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైనా మీరైనా, నాకైనా మీకైనా అవసరమైనది ఏంటంటే, దేవా దయచేసి నేను దేవ స్వభావంలో పాల్పొంటేనే నేను కరెక్ట్గా నా భార్యను అర్థం చేసుకోగలను, నా పిల్లల్ని అర్థం చేసుకోగలను, నా కుటుంబాన్ని అర్థం చేసుకోగలను, సంఘాన్ని అర్థం చేసుకోగలను, నేను అట్లా జీవించగలను. ప్రైజ్ గాడ్. అలాగే దేవ స్వభావం లేదు, మానవ దైవ వాక్యానికి వ్యతిరేకమైన సాధారణ స్వభావం అంటే మానవుని స్వభావం ఉంటుంది. మానవుని స్వభావంలో తేడాలు ఉంటాయి. వాక్యానుసారమైన ప్రేమతో ఉండలేం. భార్య భర్తను కానీ, భర్త భార్యని కానీ అర్థం చేసుకునే పరిస్థితులు ఉండవు. దైవ చిత్తాన్ని అతిక్రమించే కుటుంబాలుగా మిగిలిపోసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మనం దేవుని వాక్యం నమ్మి, వాగ్దానం నెరవేర్పుకు పాల్పడి దేవుని చిత్తంలో దేవ స్వభావం కలిగి ఉంటే బైబిల్ చెప్తుంది, కడ వరకు మనం అందరినీ ప్రేమించగలుగుతాం, మన అందరి పట్ల వాక్యానుసారంగా ఉండగలుగుతాం. నాకైనా మీకైనా ఎవరికైనా సరే దేవుని స్తోత్రం. కనుక తండ్రి, నన్ను దేవ స్వభావంలో పాలుభాగం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞలు ఆశీర్వాదానికి ఇచ్చాడు. క్రైస్తలాడు గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు దేవస్వభావంలో పాలు పొందడానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ తీర్పును మనిషి జీవితంలో భయానికి ఇచ్చాడు. భయంతో మనం పాపం చేయకుండా, తీర్పుకు మనం దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా తీర్పుకు లోను కాకుండా మన జీవితాన్ని భద్రత కలిగి క్రీస్తు దృష్టిలో నిర్దోషులు నిరపరాధులు నిలబడగలడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. క్లుప్తంగానే ముగించాను. దయచేసి మీలో ఆత్మ ప్రేరణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. తండ్రి, మేమందరూ దేవ స్వభావంలో, దేవాసక్తి కలిగి దేవ స్వభావంలో పాలుపొమరు పొందాలి. వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. మా జీవితంలో వాగ్దానం నెరవేర్పకాల్సిన విశ్వాసము, ఆ పరిశుద్ధ ప్రార్థన ఉండాలి. వాక్యానుసార జీవితం ఉండాలి. నీకు లోబడాలి. ప్రభు, అలాంటి కృప మాకు అందరికీ దయచేయండి. ఈ నూతన సంవత్సరం అంతా వాగ్దానంలోని, దేవుని ఆజ్ఞలోని, దైవ తీర్పు భయపడి జీవించేలాగా నీ కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దయచేసి ప్రార్థనలోకి వచ్చండి. మీలో ఆత్మ ద్వారా పెరిగి పండించిన ప్రార్థన చేయండి.